తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బీఎస్సీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బల్హాల హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో బీఎస్సీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి బలాల హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, అసెంబ్లీ సమావేశం నిర్వహణపై ఏ ఎజెండా తీసుకోవాలి, ఎలా ముందుకు పోవాలి దానిపైన అసెంబ్లీ రోజు మొదటి రోజు ప్రారంభమైన అనంతరం స్పీకర్ కార్యాలయంలో బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవహారాల కమిటీ ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్పులు వీర్ల ఐరయ్య, అది టీం ఇద్దరు హాజరయ్యారు. అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి ఎంఐఎం బలాల, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్య కూడా హాజరయ్యారు. అయితే ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశం నిర్వహణ ఏ అంశాల వారిగా ముందుకు పోవడం పైన ఈ సమావేశాలు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎల్లుండి 25వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ బడ్జెట్ దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోయే ఎజెండా, అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున లేవనెత్తబోయే అంశాలు కూడా ఈ బీఎస్సీ సమావేశంలో చర్చకు వస్తాయి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశం కాదని కావచ్చు కదా ఈరోజు అయితే గతంలో కడియం థియరీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఆయన స్థానంలో హరీష్ రావుకు పేర్లు ప్రతిపాదిస్తూ పార్టీ నిర్వహించిన హరీష్ రావు బీఎస్సీ సమావేశానికి హాజరవగా మళ్ళీ ఎక్స్ట్రాగా ప్రశాంత్ రెడ్డి పిలిచారు. థ్యాంక్ యూ రామ్.